జార్ఖండ్కు చెందిన ఐఏఎస్ అధికారిని పూజా సింఘా ఇల్లు సహా 7 ప్రాంతాలలో ఈడీ సోదాలు చేపట్టింది. రాంచీతో పాటు బీహార్లోని ముజఫర్పూర్లో దాడులు జరుగుతున్నాయి. ఎంజీఎన్ రెగా నిధుల కుంభకోణానికి సంబంధించి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. 2 వారాల క్రితం పూజా సింఘాల్ ఇంటితో పాటు ఆమె సంబంధీకుల ఇళ్లు, ఆఫీసులపై ఈడీ దాడి చేసింది. ఆ సమయంలో 17,51,00,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పూజా సింఘాల్ మైనింగ్ కార్యదర్శిగా పనిచేసినప్పుడు మైనింగ్ మాఫియాకు సహకరించారనే ఆరోపణలున్నాయి. అలాగే ఆమె మనీ లాండరింగ్కు పాల్పడ్డట్టు ఈడీ ఆరోపించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పూజా సింఘాల్ను ఈడీ అరెస్ట్ చేయడంతో ఆమెను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.